సార్ మీ పేరేంటి? బత్తి నాగేశ్వరరావు బాబు. సార్ ప్రెజెంట్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీ మచిలీపట్నం నియోజకవర్గంలో అంటే మినిస్టర్ గారు ప్రజలకి ఎంత దగ్గరలో ఉన్నారు ఏం చెప్తారు? కొల్లు రవీంద్ర గారు ఎలా ఉన్నారు? ప్రజల్లోకి దగ్గరలో ఉన్నారనిపిస్తుందా ఏం చెప్తారు? దగ్గరలోనే ఉన్నారు బాబు. అందరికి అందుబాటులో ఉన్నారు. ప్రతిరోజు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కలుస్తున్నారు. రోడ్లు అవి అభివృద్ధి చేస్తున్నారు. మొన్న జరిగిన జెడ్పీ సెంటర్లో రోడ్లు వెడల్పు అది తీసిన తర్వాత అంత ఉందని కూడా ఎవరికి తెలియలే. అది మంచి ఆలోచన అంటారా సార్? ఆ సరౌండింగ్లో వెడల్పు చేసి రోడ్డు అనేది వేయాల్సిన ఆలోచన అనేది మంచి ఆలోచన అంటారా? మంచి ఆలోచన బాబు. అలాంటివి ఇంకా ఉన్నాయి మచిలీపట్నంలో. అవి కూడా తీస్తే ఇంకా మరీ సంతోషిస్తారు. అంటే బేసిక్గా ఆ లొకేషన్లో ఆ వెడల్పు చేయడం వల్ల ప్రజలకు ఉపయోగపడే లొకేషన్ అంటారా? ల్యాండ్ అనేది కొల్లు రవీంద్ర గారు తీసుకున్న డెసిజన్ మంచిదే అంటారా? వెడల్పు చేయాలన్న ఆలోచన ఆ లొకేషన్లో మంచిదే బాబు. మంచిది కాబట్టి ఆ ప్లేస్ తీసిన తర్వాత అంత కనబడింది. లేకపోతే ఇది కాదు కదా. ఆ లొకేషన్ కూడా చూసారా? ఈ వేవ్ పాయింట్ అనేది చెరువు లొకేషన్ కూడా క్లారిటీ కనపడుతుంది. ఇదివరకు ఏం కనపడేది కాదు. సో ఇంత ప్లేస్ ఉందా అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు బేసిక్గా. సో ఆ లొకేషన్కి ఇంకా రౌండ్ సర్కిల్ వేస్తే ఇంకా బాగుంటుంది అంటారా ఆ ప్రాంతం? చాలా బాగుంటుంది. ఎందుకంటే అసలు అక్కడ యాక్సిడెంట్లు కూడా బోళ్ళు అయ్యాయి ఆ కుట్ల మూలన. ట్రాఫిక్ షాప్స్ ఆక్రమించేసుకొని ఎక్కువగా ఉండడం వల్ల బాగా 15 అడుగులు ముందుకు వచ్చారు వాళ్ళు. తక్కువ వచ్చారా 15 అడుగులు. షాప్ ఎక్కడ ఉంది వాళ్ళది. దాని మీద రోడ్డు మీదకి ఎంత మార్జిన్ తీశారు వాళ్ళు. మెయిన్లీ ఫోకస్ పాయింట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా బీచ్కి వెళ్తారంట. ఆ బళ్ళు అటుపక్కే రూటే అంటున్నారు. సో చిన్నపిల్లలు వెళ్ళే వాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరికీ ఇష్యూసే ఉంటాయి అంటారు యాక్సిడెంట్లు అవడం వల్ల బాగా. ఎందుకంటే నీకు అక్కడ రింగ్ రోడ్డు ఉంది కదా. రింగ్ రోడ్డు టర్నింగ్ బోళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు ఇంతవరకు. ఓకే, బాగా ఇబ్బంది. అది మీ ఒపీనియన్ అయితే ఆ రోడ్డు వెడల్పు చేయడం అనేది పర్ఫెక్ట్ అనే ఆప్షన్ అంటారా? ఇప్పుడే మొదలెట్టారు. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. అవి కూడా చేస్తే మాకు సంతోషం. ఈ రోడ్ల వెడల్పుల మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఈ సంక్రాంతి కల్లా ఫినిష్ అయిపోవాలన్నారు కదా గుంటలు. మంచి ఆలోచనే అంటారా? ఈ సంక్రాంతి లోపు టార్గెట్ పెట్టుకున్నారు కదా స్టేట్ వైజ్. 10 ఏళ్ళు అవ్వాల్సింది 6 నెలల్లో చేశారు. 5 సంవత్సరాలు అట్టాకు కుంటలో పడి ఏడిసాం. ఇప్పుడు పైన సంతోషించవే. చాలా బాగుంది. ఇప్పుడు ప్రీవియస్లో చేసిన లీడర్స్ పేరు నేను నాని గురించి ఏం చెప్తారు? ఆయన ఏం చేశారు 5 సంవత్సరాలు? ఆయన కనపడదేగా ఆయన గురించి చెప్పడానికి. కనపడదా మనిషిడిగా ఆయన. మరి ధాన్యం కూడా మొన్న మిస్ అయింది 7,500 చిల్లర దాకా మిస్ అయింది అని అంటున్నారు కదా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? పేరు నేను నాని గారు అంటున్నారు కదా, ప్రెస్ మీట్లు పెట్టి అంటున్నారు కదా. అవును. అంటే ధాన్యం అనేది మా చేతుల్లో పోలేదు, అది ఆటోమేటిక్గా పోయిందని ఆయన మా మిస్టేక్ ఏం లేదు, మిస్టేక్ లేదు, ఏమీ లేదు, అది మా చేతుల్లో జరగలేదు, డబ్బులు మాత్రం కట్టాను అది ఇదని అంటున్నారు కదా ఆయన. తప్పు చేయకపోతే డబ్బులు కడతందుకు. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు వెళ్ళిన తర్వాత పెను కనపడలేదు అని అడిగా. ఈ పెను డబ్బులు మీరు ఇచ్చేది మీరు తీసినట్టే లెక్క. ఇప్పుడు నేను దాచేసినా నా పెను పోయిందా మీరు వచ్చేలాగా అన్నారు. అప్పుడు మీరు డబ్బులు కడితే మీరు తీసినట్టు లెక్కేగా నాకు. ఏమంటారు విషయం అంటే ధాన్యం అనేది ఏ గవర్నమెంట్లో పోయింది? వీళ్ళు వచ్చిన తర్వాత ఈ చేతుల్లో కరప్షన్ అనేది జరిగిందా? గతంలోనే వాళ్ళు ఉన్నప్పుడే జరిగిందా? వాళ్ళు ఉండగానే జరిగింది. 7,000 బస్తాలంటే మాటల ఇది కాదు. కానీ నాన్న మీరు అడిగిన క్వశ్చన్కి ప్రతి జిల్లాలో కూడా ప్రతి గూడెంలో కూడా ఎన్ని ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు నుంచి అన్న మొదలు పెడితే ఇంకా బోర్డు బట్టి పడతాయి. అంటే గత 5 సంవత్సరాలు జరిగిన మిస్టేక్స్ ఇప్పుడు ఈ 5 నెలల్లో జరిగిన ఈ 5 ఏళ్ళే కానీ ఏమన్నా ఈ 6 నెలల్లో ఇప్పుడు మొదలెట్టారు. ఇది మన కృష్ణా జిల్లా మొదలుపెట్టారు. మచిలీపట్నం గోడౌన్లు మాత్రం తీశారు. ఇలాగే ఉన్న మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా అలా బయటకు తీస్తే ఇంకేంటనే కామెంట్. లీడర్ పొజిషన్లో ఉండే వాళ్ళు ఇలా చేస్తే ఎలా అండి? ప్రజలకి ఇలా ఇబ్బందే కదండి. మా ఇష్టం మేము చేస్తాం. ఇప్పుడు ఆయన అన్నాడుగా మా అమ్మ మీద ఒట్టు అన్నాడు. చనిపోయిన ఆవిడ గురించి ఇప్పుడు ఎత్తాల్సిన అవసరం ఏంటి? ఎవరో వద్దు. మాది 40వ డివిజను. కరోనా టైంలో మా వార్డు కౌన్సిలరు లేడీ పోటీ చేసింది బ్రాహ్మణ ఆవిడ, పివిఎఫ్ కుమార్ గారు మిస్సెస్. ఆవిడ మీద కేసు పెట్టారు. ఆడవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళ మీద రావద్దని ఆయన అంటున్నాడు. మరి ఆడవాళ్ళ మీద కేసు పెట్టారు అంటున్నారు ఏంటి తత్వం? ఇప్పుడు వాళ్ళ ఆవిడ పేరు దగ్గరికి వచ్చేప్పుడు జయసుధ గారికి మీద పెట్టారని అడిగారు. మా వార్డు కౌన్సిలర్ లేడీ కదా, మరి ఆవిడ మీద కేసు పెట్టచ్చా? ఏడు కూరగాయలు పంచి పెడితే కరోనా టైంలో ఒక్క వార్డు ఈ వార్డు ఒకటే కాదు కదా, మొత్తం అన్ని డివిజన్లకి పంచి పెట్టారు కదా. మరి అతను ఇక్కడ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అతని మీద కేసు పెట్టించారు. ఆ అమ్మాయి ఆవిడ ఇంకా తిరుగుతూనే ఉంది. మీరేం చెప్తారు సార్? కొల్లు రవీంద్ర గారి గురించి ఏం చెప్తారు? ప్రజలకి ఇంకా మంచి చేస్తారు, మంచి రోజులు వస్తాయంటారు ఇక్కడ నుంచైనా? ఏ కరప్షన్ లేకుండా మంచి జరిగిద్దని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది బాబు. ఎందుకు అంత నమ్మకం ఏంటి కొల్లు రవీంద్ర గారి మీద మీకు? ఆయన ప్రజలు తిరిగేవాడు. మాకు అంతకుముందు నుంచి కూడా పరిచయం ఉన్నా. ఈ 5 ఏళ్ళలో మేము ఆయన అయినా కూడా మాకు వార్డు గురించి పట్టించుకున్నాడు. ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? ప్రజలతో ఎలా ఉంటారు ఆయన? చాలా బాగుంటారు.
లేదు ఆ తేడా ఏం లేదు. బందర్ సీపోర్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? కొల్లు రవీంద్ర గారి చేతుల్లో మరి అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్ది అంటారు? సీపోర్ట్ అనగానే డౌన్లోనే ఉండిద్ది ఇప్పుడు బందర్ సీపోర్ట్. ఈయన ఇచ్చిన తర్వాత అయినా ఇంకా మంచి రోజులు అనేది పోర్టుకి ఏమైనా ముందడుగులో ముందుకెళ్ళే అవకాశం ఉండిద్ది అంటారు? ఉందండి అనుకుంటున్నాం మరి ప్రస్తుతానికి. ఇప్పుడు రోడ్లు వేడలు పెట్టినే కదా అన్నీ పడుతున్నాయి కదా, అలా ఒకటి అయిపోతాయి. ఒక మాటలో ఏం చెప్తారు కొల్లు రవీంద్ర గారి గురించి? కుల రైతులు బాగా చేస్తున్నారు, ఓకే సార్. చేయబోతారు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ.